నిన్నే ఇష్టపడ్డాను 15వ భాగము. ఇక కథలోకి వెళితే సంగీత మందుమత్తులో కిరణ్కు ఐ లవ్ యూ చెబుతుంది. నువ్వు నాపైన చూపించే కేరింగ్ ప్రేమను చూసి ఎప్పుడు ప్రేమలో పడిపోయానో నాకే తెలియదురా. ఐ లవ్ యూరా, బట్ ఐ హేట్ యూ. ఎందుకో తెలుసా, నువ్వు చూపించే ఈ ప్రేమ కేరింగ్ అన్నీ నీ వల్ల నా జీవితం నాశనమైందనే జాలితో అని నాకు తెలుసు. నాపైన ఎవరైనా జాలి చూపిస్తే నాకు నచ్చదు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు వచ్చావురా నా జీవితంలోకి? ప్రశాంతంగా బ్రతుకుతున్న నా లైఫ్లో అల్లకల్లోలం సృష్టించావు. నీకేం అన్యాయం చేశాను? ఎందుకిలా టార్చర్ చేస్తున్నావు? వెళ్ళిపోరా నా జీవితంలో నుంచి అని కిరణ్ను తోసేసి తను పడిపోతుంది. కిరణ్ సంగీతను అక్కడి నుంచి ఎత్తుకుని వెళ్ళి రూమ్లో పడుకోబెడతాడు. బాబుని తీసుకుని రూమ్లో నుంచి బయటికి వస్తుంటే కిరణ్ చేతిని పట్టుకుని, నా బాబును నాకిచ్చేయి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వాడు నా ప్రాణం అని కిరణ్ దగ్గర నుంచి బాబును లాక్కుంటుంది. సంగీత, నువ్వు తాగేసి ఉన్నావు. బాబు నీ దగ్గర ఉండటం మంచిది కాదు. నాకిచ్చేయి, రేపొద్దున నీకిస్తాను. ఏయ్, ఎందుకలా ఊగుతున్నావు? తాగింది నేను కాదు, నువ్వు. నా బాబును నా నుంచి దూరంగా తీసుకెళ్ళాలి అనుకుంటున్నావు నువ్వు. నీకు ఇవ్వను అని బాబుని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో బాబు ఏడవటం మొదలు పెడతాడు. వీడొక్కడితో వేగటమే కష్టం, అలాంటిది ఈరోజు ఇది కూడా చిన్నపిల్ల అయిపోయింది. ఎలా వేగాలో ఇద్దరితో అనుకుని సంగీతను బుజ్జగించి తన దగ్గర నుంచి బాబుని తీసుకుని వాడి ఏడుపు ఆపి ఇద్దరిని పడుకోబెడతాడు. బాబుని సంగీత నిద్రలో కూడా విడిచిపెట్టకుండా గట్టిగా వాడిని పడుకుని ఉంటుంది. అందువల్ల బాబు కోసం కిరణ్ కూడా అక్కడే పడుకుంటాడు. పొద్దున్నే నిద్రలేచిన సంగీతకు తన పక్కన బాబుతో పాటు కిరణ్ కూడా ఉండటం గమనిస్తుంది. కిరణ్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? అసలు రాత్రి ఎప్పుడు వచ్చాను ఇక్కడికి? అసలు గుర్తు రావటం లేదే అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది. కిరణ్ నిద్రలేచి చూసేసరికి సంగీత ఆలోచిస్తూ ఉంటుంది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అని. ఏ, నువ్వేంటిక్కడ? సంగీత అడుగుతుంది. అది రాత్రి కంగారుగా. రాత్రి? సంగీత అడుగుతుంది. రాత్రి ఏం జరిగిందో చెప్పు. ఎందుకంత కంగారు పడుతున్నావు? నేనా? కంగారా? అదేం లేదే అని తడబడుతుంది. నువ్వెందుకు కంగారు పడుతున్నావో నాకు తెలుసులే. నేనేం కంగారు పడటం లేదు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదులే. ఒకసారి జరిగిన దానికే లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నా. మళ్ళీ అంటే నా వల్ల కాదు. ఛాన్స్ ఇచ్చిన బుద్ధి ఉన్న ఏ వెధవ ఆ పని చేయడు. నీకంత సీన్ లేదని నాకు తెలుసులే. నాకు ఎంత సీన్ ఉందో నీకు తెలియదా అని కన్ను గీటుతాడు. ఆ మాటలోని అంతరార్థం అర్థమై సంగీతకు కోపం వస్తుంది. తన పక్కనే ఉన్న అలారం క్లాక్ కిరణ్పై విసురుతుంది. అబ్బా రాక్షసి, ఎందుకు కొట్టావు? అది తగలరాని చోట తగిలితే నా పరిస్థితి ఏంటే? నువ్వు పెద్ద అందగాడివి అని విసిరాను. కిరణ్ కొంచెం సిగ్గు నటిస్తూ, ఛీ, నీకు అసలు సిగ్గే లేదు. రోజు రోజుకి మగరాయుడివి అయిపోతున్నావు. నువ్వు పడుతున్నావు కదా, చాలే. నేను కూడా ఎందుకు? అయినా నీకేం పని ఈ రూమ్లో? వెళ్ళు బయటికి. వెళ్తాములే మేడం, ఇక్కడ ఉండాలని మాకు కూడా లేదులే అని బయటికి వెళ్తాడు. కిరణ్ వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవటానికి వాష్రూంలోకి వెళుతుంది. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన తనకు ఫోన్ మోగుతున్న సౌండ్ వినిపిస్తుంది. తను ఫోన్ చూస్తుంది. ఎటువంటి కాల్ ఉండదు. మళ్ళీ అలాగే ఫోన్ మోగుతూ ఉన్న సౌండ్ వినిపిస్తే ఫోన్ కోసం వెడుతుంది. బెడ్ కింద కిరణ్ ఫోన్ పడిపోయి ఉంటుంది. ఎవరో అనౌన్స్ పర్సనల్ కాలింగ్ అని ఉంటుంది. ఎత్తాలా వద్దా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అవతల వ్యక్తి. హలో సార్, మీరు ఒక అమ్మాయిని వెతకమని చెప్పారు కదా. ఆ అమ్మాయి డీటెయిల్స్ దొరికినాయి. ఎక్కడికి తీసుకురావాలి? హలో, మాట్లాడారేం సార్? సంగీతకు ఒక నిమిషం ఏం అర్థం కాదు. కాల్ కట్ చేస్తుంది. నేను విన్నది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తూ ఉంటుంది. కిరణ్ రూమ్లోకి వస్తాడు. ఆలోచిస్తున్న సంగీతను చూసి, అరే, మన మధ్య ఏం జరగలేదని చెప్పాను కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? నేను చెప్పేది నిజం. మన మధ్య ఏం జరగలేదు. నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాను. బాబుకు నీ దగ్గర పడుకోవటం అలవాటు కనుక నీ హెల్త్ బాగోలేదని ఇక్కడే ఉన్నాను అంటూ రూమ్ అంతా దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. నువ్వు ఎందుకు వచ్చావు నా రూమ్లోకి? ఏం వెతుకుతున్నావు? కిరణ్ సంగీత చేతిలో ఫోన్ చూసి,
అది తీసుకుని దీనికోసం వచ్చాను. వన్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది మా ఇల్లు, నువ్వున్నది నా గదిలో. నువ్వు త్వరగా రెడీ అయ్యి బయటికి వెళ్తే నేను రెడీ అవుతాను. సుమ అరవిందుల నిశ్చితార్థం కిరణ్ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. సాయంత్రం పార్టీ ఉండటంతో అందరూ రాత్రికి అక్కడే ఉంటారు. సంగీతను రాత్రి తన గదిలోకి తీసుకుని వచ్చి పడుకోబెడతాడు. నీ రూమ్లో ఉండిపోవాలని నాకేం లేదులే అంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. కిరణ్ ఫోన్ మోగుతుంది. కంగారుగా ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళేటప్పుడు సంగీత ఉందనే విషయం మర్చిపోయి డోర్ వేసి వెళ్తాడు. సంగీత కిరణ్ వెనకే వెళ్లటం వల్ల డోర్ వేయటంతో తన వేలు డోర్లో పడి నలుగుతాయి. సంగీత నొప్పితో బాధపడుతుంటే సిరి అంటే కిరణ్ అక్క చూసి తనకు ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. సిరి సంగీతకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నప్పుడు చిన్ను వచ్చి మమ్మీ డాడీ వచ్చారు అని సంతోషంగా చెబుతుంది. సిరి సంతోషపడి అమ్మమ్మకు చెప్పు పో డాడీ వచ్చారని చెబుతుంది. సంగీత సిరితో మీరు వెళ్ళండి, మీ ఆయన వచ్చారు కదా, నేను కట్టుకుంటాను. పర్వాలేదులే అని తనకు కట్టి తన రూమ్కి వెళ్తుంది. అదేంటి వీళ్ళ ఆయన బయట ఉంటే తన రూమ్లోకి వెళుతుంది అనుకుంటుంది సంగీత. చిన్ను డాడీ తనతో మాట్లాడి కనీసం ఇంట్లోకి కూడా రాకుండా అటునుంచి అటే వెళ్ళిపోతాడు. ఇతను నిన్న ఎంగేజ్మెంట్కి కూడా రాలేదు, ఈరోజు కనీసం ఇంట్లోకి రాలేదు. సిరి తన హస్బెండ్తో మాట్లాడకుండా అతను వచ్చినప్పుడు రూమ్లోకి వెళ్ళింది, ఇంకా బయటికి రాలేదు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని అర్థం కాక తికమకగా బిక్కమొఖం వేసుకుని చూస్తూ ఉంటుంది సంగీత. టిఫిన్ చేయటానికి అందరినీ పిలుస్తుంది సీత. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు, సిరి తప్ప. ప్రతాప్ రామారావుతో బావగారు ఇంకొక 10 రోజుల్లోనే పెళ్ళి, మీ ఇంటి పిల్ల ఇంకొక 10 రోజుల్లో మా ఇంటి పిల్ల కాబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటండి బావగారు రామారావు అడుగుతారు. పెళ్ళి అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండండి అని ప్రతాప్ సీత ఇద్దరూ రిక్వెస్ట్ చేయటంతో మొహమాటంగానే అక్కడ ఉండటానికి ఒప్పుకుంటారు. సంగీత సుమ ఇద్దరూ అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు. సంగీత ఎడమ చేతితో టిఫిన్ వడ్డించటం కిరణ్ గమనిస్తాడు. సుమ చట్నీ అందించమని అడిగితే ఎడమ చేతితో అందిస్తూ ఉంటుంది. అదేంటమ్మా ఎడమ చేతితో ఇస్తున్నావు, అలా ఇవ్వకూడదు తల్లి అని సీత సంగీతతో చెబుతుంది. కిరణ్కు ఒక్కసారి సంగీత చిన్నుకు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. చిన్ను తనకు ఎడమ చేతితో పెన్ను ఇస్తుంటే సంగీత చిన్నుతో పెద్దవాళ్లకు ఎవరికి ఏమైనా ఇచ్చేటప్పుడు ఎడమ చేతితో ఇవ్వకూడదు, అది బ్యాడ్ హ్యాబిట్ అని తనకు చెప్పింది గుర్తొస్తుంది. అందరికీ చెబుతుంది ఎవరికి ఎడమ చేతితో ఏ వస్తువు ఇవ్వకూడదు అని. అలాంటిది ఇదే ఇప్పుడు ఇస్తుందేంటి అని తన చేతి వైపు చూస్తాడు. చేయి కనిపించకుండా బయట కొంగుతో కవర్ చేస్తుంది సంగీత. దీని చేతికి ఏమైంది అనుకుంటూ ఆలోచిస్తూనే టిఫిన్ చేసి ఆఫీసుకి వెళ్ళిపోతాడు కిరణ్. సంగీత సీతతో అత్తమ్మ సిరి టిఫిన్ చేయటానికి రాలేదు, తనకు రూమ్లోకి తీసుకువెళ్ళనా? నువ్వు వద్దులేమ్మా నేను తీసుకువెళ్తాను అని సిరికి టిఫిన్ తీసుకువెళ్తుంది సీత. సంగీత టిఫిన్ చేసి హాల్లో కూర్చుని ఉంటుంది. సిరి అక్కడికి వచ్చి తన పక్కన కూర్చుని కబుర్లు చెబుతూ ఉంటుంది. సంగీత సిరితో సిరిగారు మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? తప్పుగా అనుకోకండి ప్లీజ్. ఏంటో చెప్పు సంగీత. మీకు మీ హస్బెండ్కు మధ్య ఏమైనా గొడవ? ఆ మాట అడగగానే సిరి ఫేస్ డల్ అయిపోతుంది. సారీ అండి, మీ పర్సనల్ విషయం అడిగి ఇబ్బంది పెట్టాను. అలాంటిది ఏమీ లేదులే సంగీత, అదేమంత పర్సనల్ ఏమీ కాదు, అందరికీ తెలిసిందే. ఏం జరిగింది సిరిగారు? సిరి గుండె నిండా ఊపిరి పీల్చుకుని చెప్పటం మొదలుపెట్టింది. నాది హరిది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. ఆయన నేను చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. నేను ఏం అడిగినా తెచ్చి ఇచ్చేవారు. ఎంతో అపురూపంగా చూసుకునేవారు. మా ప్రేమకు గుర్తుగా చిన్ను పుట్టింది. దాంతో ఇంకా అందంగా మారింది మా లైఫ్. ఆయన ఎంత చెప్పినా వినకుండా ఆయన చేసే జాబ్ మానేసి ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. కొన్నాళ్ళు బిజినెస్ బాగానే రన్ అయింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు. బిజినెస్ దివాలా తీసింది. దాంతో అప్పుల వాళ్ళు ఇంటి మీద పడ్డారు. దాంతో ఉన్న ఆస్తి కరిగిపోయింది. బిజినెస్లో నష్టం రావటంతో ఆయన చాలా డిప్రెషన్కు లోనయ్యారు. డాడీ వాళ్ళ హెల్ప్ అడుగుదామంటే వద్దనేవారు. ఏదైనా జాబ్ చేయమంటే చిన్న జాబ్ చేయననేవారు. దాంతో ఇల్లు గడవడం కష్టమయ్యింది. నేను జాబ్కు వెళ్లాల్సి వచ్చింది. దాంతోనే ఇల్లు గడిపేదాన్ని.
ఆయన జాబ్ చేయకపోయినా ఏ రోజు ఏమనలేదు. కానీ ఆయన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ప్రతిదానికి అరిచేసేవారు. అది బాగోలేదు, ఇది బాగోలేదని ఏదో ఒక దాని మీద పెట్టి రోజూ తిట్టేవారు, కొట్టేవారు కూడా. కానీ దానికి నేను ఏ రోజు బాధపడలేదు. ఎందుకంటే ఆయనను మొగుడు అనుకుని భరించి ఉంటే భారమయ్యేవారేమో. కానీ నేను ఆయనను నా బిడ్డ అనుకున్నాను. మనం కడుపుతో ఉన్నప్పుడు బిడ్డ మనలను తంతే దానికి మనం బాధపడం కదా, హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను ఆయన నన్ను కొట్టినప్పుడు బాధపడేదాన్ని కాదు. అలా ఆయన మనసులో ఉన్న బాధను నా మీద చూపించి కొంచెమైనా రిలీఫ్ అవుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఒకరోజు చిన్నుకు ఫీవర్ చాలా ఎక్కువగా వచ్చింది. నాకు లీవ్ దొరకలేదు తనను చూసుకోవటానికి. ఆయనకు చెప్పి ఆఫీసుకి వెళ్ళాను. నేను వచ్చేసరికి ఆయన ఇంట్లో లేరు. చిన్నుకు బాగా జ్వరంగా ఉండి స్పృహ లేకుండా పడిపోయి ఉంది. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కిరణ్కి కాల్ చేశాను రమ్మని. సాయంత్రం చీకటి పడుతున్నప్పుడు ఇంటికి వచ్చారు ఆయన. నాకు చాలా కోపం వచ్చింది ఆయన మీద. తిట్టేశాను. మగాడు కదా, నేను తిట్టాను అని ఆయన అహం దెబ్బతిని నన్ను కొట్టారు. కిరణ్కు నేనంటే చాలా ఇష్టం. అప్పుడే వచ్చిన కిరణ్ అది చూసి కోపంలో వాడు కూడా ఆయనపై చేయి చేసుకున్నాడు. నన్ను పాపను అక్కడి నుంచి తీసుకుని వచ్చాడు. పాపకు ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఇంటికి రాగానే డాడీకి ఈ విషయం తెలిసి ముందు బాధపడ్డాడు. తర్వాత భార్యాభర్తల మధ్య ఇలాంటివి సహజమని సర్ది చెప్పాలని చూశారు. కిరణ్ వినలేదు. ఆయన వచ్చి నా కాళ్ళు పట్టుకుని సారీ చెబితే కానీ పంపనని మొండుపట్టు పట్టాడు. డాడీ మాటకు ఎప్పుడు ఎదురు చెప్పని కిరణ్ అలా ఎదురు చెప్పటంతో ఈ ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నా వలన ఎంతో చక్కగా ఉన్న కిరణ్ డాడీ మధ్య గొడవ అయిందని నాకింకా గిల్టీ ఫీలింగ్ ఉంది. ఆయన అప్పుడప్పుడు వచ్చి పాపని చూసి వెళ్తారే తప్ప నా దగ్గరకు రారు. ఆయన ఎందుకు మారారో తెలియదు. నేను ఆయన వలన ఎంత బాధపడుతున్నానో చెప్పాలనుకోవటం లేదు. కానీ జీవితంలో నాలాగా ఆయనను ఎవరూ ప్రేమించలేరని తెలుసుకున్న రోజు ఆయన తప్పకుండా నా దగ్గరికి వస్తారనే నమ్మకం. ఆ రోజు కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నాను. అందుకే ఈ వెయిటింగ్ అని కంప్లీట్ చేస్తుంది. సంగీత సిరి చెప్పింది విని బాధపడుతుంది. తలుపు చప్పుడు అవుతుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది సుమ. ఎదురుగా అరవింద్ని చూసి, అరవింద్ నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్కి వెళ్ళావు కదా, ఎప్పుడు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నావు కదా. ఈరోజు ఎందుకో నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు. నేను రోజులాగానే ఉన్నానే, నీకు ఎందుకు కొత్తగా కనిపిస్తున్నాను? అదేమో తెలియదు కానీ ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ రూమ్లోకి వచ్చి తలుపేస్తాడు. ఎందుకు తలుపేస్తున్నావు? వెళ్ళిక్కడి నుంచి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? వెళ్ళిపో. ఏంటి ఇందాక నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అని అంటున్నావు? మొగుడిని ఇలాగేనా చూసుకునేది? హలో అరవింద్ గారు, మీరు ఇంకా నా మొగుడు కాలేదు అండి. సుమగారు, నిశ్చితార్థం అయ్యిందంటే సగం పెళ్ళి అయినట్టే అండి. ఇప్పుడు నువ్వు ఆఫీషియల్గా నా భార్యవని అర్థం. సగమే కదా, ఇంకా పూర్తిగా కాలేదు కదా. వెళ్ళి ఇక్కడి నుంచి. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. చూస్తే చూడని, నా పెళ్ళాం దగ్గరికి నేనొచ్చాను. ప్లీజ్ అరవింద్, చెప్పింది అర్థం చేసుకో. ఏంటే అర్థం చేసుకునేది? ఇందాక నుంచి చూస్తున్నా, వెళ్ళిపో అని తెగ నస పెట్టేస్తున్నావు. ఇప్పుడే నా మాట వినటం లేదు. రేపు పెళ్ళైనాక వింటావా? నాకైతే నమ్మకం లేదు. అప్పుడు వింటానులే. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు విను. నో, నే వినను. నువ్వే నా మాట విని నేను చెప్పినట్లు చేయాలి. ఏం చేయాలి? సేవ. వాట్? ఏంటి? నువ్వు విన్నది కరెక్టే. నువ్వు ఇప్పుడు నాకు సేవ చేసి మెప్పిస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను, లేకపోతే లేదు. సరే, ఏం చేయాలో చెప్పు, చేస్తాను. ఏం లేదు, చాలా సింపుల్. రేపు పెళ్ళైనాక నన్ను నువ్వు ఎలా చూసుకుంటావో చిన్న డెమో చేసి చూపించు చాలు. నేను ఇప్పుడు ఆఫీస్ నుండి వచ్చాను, నీ భర్తని. నేను ఏం చెబితే అది చేయాలి. సరే, చేస్తాను. ఏయ్, కాఫీ తీసుకునిరా. అలాగేనండి, ఇప్పుడే తీసుకొస్తాను అని కాఫీ తెచ్చి ఇచ్చినట్లు యాక్టింగ్ చేస్తుంది. బాగా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఇంత చిన్నదానికి హాస్పిటల్ ఎందుకు గాని, నువ్వు కొంచెం సేపు కాళ్ళు నొక్కు, అదే పోతుంది. నేనా? నువ్వు కాక పక్కింటోడి పెళ్ళం వచ్చి నొక్కుతుందా? నువ్వే చెయ్యాలి, చెయ్యి.
అరవింద్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. పెళ్ళాంని అడిగి ఇలాంటివి చేయించుకోవటం భర్తగా అది నా హక్కు. నువ్వు నోరు మూసుకుని కాలు నొక్కు అని బెడ్ మీదకు వెళ్ళి కూర్చుంటాడు. సుమ కాలు నొక్కుతూ మధ్యలో అరవింద్ అరికాళ్ళలో చెక్కిలి గింతలు పెడుతుంది. ఏయ్, ఏం చేస్తున్నావు? నేనేం చేశానండి, కాళ్ళు కొడుతున్నాను అని అమాయకంగా చెబుతుంది. అరవింద్ బెడ్ పైన తలవాల్చి కళ్ళు మూసుకోగానే మళ్ళీ అలాగే అరికాళ్ళలో చెక్కిలి గింతలు పెడుతుంది. అరవింద్ సడన్గా సుమను తన మీదకు లాక్కుంటాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఒకరి ఊపిరి ఇంకొకరి వెచ్చగా తగులుతూ ఉంటుంది. అరవింద్ సుమ ముంగురులు సరిచేస్తూ తనకు దగ్గరగా జరిగి, పెళ్ళైనాక నువ్వు ఇదే పని చేస్తావనుకో, నీ పని మాటల్లో కాదు, బెడ్రూమ్లో చేతుల్లో చూపించాల్సి వస్తుంది, జాగ్రత్త అంటాడు. సుమ అరవింద్ను నెట్టేసి దూరంగా జరుగుతుంది. అరవింద్ సుమకు దగ్గరగా జరిగి తన కళ్ళల్లోకి చూస్తాడు. సుమ సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. అరవింద్ సుమ గడ్డం పట్టుకుని తల పైకెత్తుతాడు. ఏంటి ఇదంతా, సిగ్గే అంటూ తనకు చాలా దగ్గరగా జరిగి తన పెదవులను అందుకుంటాడు. పెదవుల యుద్ధం తర్వాత ఒకరి కౌగిలిలో ఒకరు సేద తీరుతూ ఈ లోకాన్నే మర్చిపోతారు. తలుపు చప్పుడు విని ఇద్దరూ ఈ లోకంలోకి వస్తారు. సుమ అరవింద్కు దూరంగా జరిగి కంగారుగా, ఎవరు వచ్చి ఉంటారు సుమ అంటుంది. ఏమో నాకేం తెలుసు, వెళ్ళి డోర్ ఓపెన్ చేయి, తెలుస్తుంది. నిన్ను ఇలా నా రూమ్లో ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అని కంగారు పడుతుంది. నీతో ఇలా ఎవరైనా చూస్తేనే కదా నీకు ప్రాబ్లం. నేను వెళ్ళి వాష్రూమ్లో ఉంటాను, ఎవరో చూసి త్వరగా పంపించేసేయ్. అరవింద్ వెళ్ళగానే సుమ వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి బిగుసుకుపోతుంది. అరవింద్ను వాష్రూమ్లో దాక్కోమని చెప్పి సుమ వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా సంగీతను చూసి షాక్ అవుతుంది. సంగీత తన చీర మీద పడిన జ్యూస్ను దులుపుకుంటూ లోపలికి వస్తుంది. అక్క, ఏమైంది? చిన్ను ఆడుకుంటూ మీద జ్యూస్ పోసేసింది, స్నానం చేయాలి అంటూ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళబోతుంది. సుమ కంగారు పడుతుంది. సుమ కంగారుని చూసి, ఏంటే అలా ఉన్నావు? ఏం లేదు. సరే, నేను స్నానం చేసి వస్తా. వెళ్ళబోతున్న తనను ఆపుతుంది సుమ. అక్క, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు తర్వాత చెయ్యి అని సంగీత చేతిలోని టవల్ తీసుకుంటుంది. నిన్ను చూస్తుంటే ఫ్రెష్ అయినట్టే ఉన్నావు కదా, మళ్ళీ స్నానానికి ఎందుకు? సుమ బాడీ మొత్తం చెమటతో తడిసిపోతుంది. సంగీత అది చూసి, ఏమైంది సుమ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒంట్లో బాగోలేదా? బాగానే ఉన్నాను అంటూ తనకు పట్టిన చెమటను తుడుచుకుంటూ ఉంటుంది. తనకు ఏమైంది, ఎందుకు భయపడుతుంది అనుకుంటూ ఆలోచిస్తున్న తన చూపు ఒక దగ్గర ఆగిపోతుంది. సుమ, అరవింద్ వచ్చాడా రూమ్లోకి? సంగీత అలా అడిగేసరికి షాక్ అవుతుంది. కంగారుగానే, లేదు, రాలేదు. తాను రూమ్లోకి రాకపోతే తన షూస్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి? అప్పుడు చూస్తుంది సుమ అరవింద్ షూస్ను. వాటిని చూసి, అరవింద్ నిన్ను అని తనను కొట్టాలి అన్నంత కోపం వస్తుంది. అక్క, అది అని నసుగుతూ ఉంటుంది. చూడు సుమ, పెళ్ళయ్యేంతవరకు ఇద్దరూ కొంచెం దూరంగా ఉంటే మంచిది అని తాను ఫ్రెష్ అవ్వటానికి కిరణ్ రూమ్కి వెళుతుంది. సంగీత ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుంటూ ఉంటుంది. తన చేతికి దెబ్బలు తగలటం వలన కుచ్చులు సరిగ్గా వేసుకోలేకపోతుంది. సడన్గా రూమ్ డోర్ తెరుచుకుంటుంది. అటువైపు చూస్తే కిరణ్. సంగీత వెంటనే బెడ్ పైన ఉన్న దుప్పటి కప్పుకుంటుంది. ఏయ్, నీకు కొంచెం కూడా సెన్స్ లేదా? లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా? సారీ, నేను చూసుకోలేదు. అయినా లోపల లాక్ చేసుకోవాలని నీకు తెలీదా? ముందు నువ్వు బయటికి వెళ్ళు, నేను చీర కట్టుకోవాలి. సరే, వెళ్తున్నాను అని బయటకు వస్తాడు. ఎంతసేపు అయినా బయటకు రాదు సంగీత. ఏం చేస్తుంది? చీర కట్టుకోవటానికి ఇంతసేపా అనుకుని లోపలికి వస్తాడు. సంగీత కుచ్చులు వేసుకోలేక చీరతో అవస్థలు పడుతూ ఉంటుంది. అప్పుడు చూస్తాడు కిరణ్ తన చేతికి అయిన గాయం. పొద్దున తను ఎందుకు అలా చేసిందో తెలుస్తుంది. సంగీత చీరతో కుస్తీలు పడటం చూసి నవ్వొస్తుంది కిరణ్కి. సంగీతకి ఏదో నవ్వు వినిపించి తలపైకెత్తి చూస్తుంది. కిరణ్ చూసి కోపంగా, నిన్ను బయటికి వెళ్ళమని చెప్పాను కదా. కిరణ్ సంగీత దగ్గరకు వెళ్తాడు. కిరణ్ దగ్గరకు వచ్చే కొద్దీ సంగీత వెనక్కి అడుగులు వేస్తుంది. అలా వెళ్తూ వెళ్తూ గోడ రావటంతో ఆగిపోతుంది. కిరణ్ సంగీతనే చూస్తూ తన దగ్గరికి వస్తాడు. కిరణ్ దగ్గరకు వచ్చే కొద్దీ సంగీత గుండె వేగంగా కొట్టుకుంటుంది. సంగీత భయంతో కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు తెరిచి చూస్తే తన ఎదురుగా కిరణ్ ఉండడు.
ఇదిగో ఇవి పట్టుకో అనే మాట విని కిందకు చూస్తుంది. కిరణ్ కుచ్చులను సరిచేసి పిన్ను పెట్టుకోమని సంగీతను తీసుకోమని చెబుతూ ఉంటాడు. సంగీత కుచ్చులను పిన్నుతో పెట్టుకుని కిరణ్ వైపు చూస్తుంది. కిరణ్ అటు తిరిగి ఉంటాడు. కుచ్చులను సరిచేసుకుని కోపంగా కిరణ్ ముందుకు వస్తుంది. నీకెంత ధైర్యం లోపలికి రావటానికి? లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదా? నేను నీకేదో హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పకుండా ఏంటి సోది? అయినా పర్మిషన్ తీసుకోవటానికి ఇదేమైనా స్కూల్ అనుకుంటున్నావా? నా రూమ్, నాకు నచ్చినప్పుడు వస్తాను. సంగీత కిరణ్ వైపు కోపంగా చూస్తూ విసురుగా బయటకు రాబోతుంది. కిరణ్ సంగీత చేతిని పట్టుకుని ఏమైందని అడుగుతాడు. నీ వల్లే. చూడు ఎలా అయిందో. నేనేం చేశాను? పొద్దున జరిగింది చెబుతుంది. సారీ సంగీత, నేనేదో పొద్దున ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు. ఫోన్ అనగానే సంగీతకు పొద్దున ఒక వ్యక్తి ఫోన్లో చెప్పిన మాటలే గుర్తొస్తాయి. ఎవరా అమ్మాయి? కిరణ్ అడిగి కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి అని ఆలోచనలో పడుతుంది. సంగీత అంటూ తనను కదుపుతాడు. సంగీత ఆలోచన నుంచి బయటకు వస్తుంది. ఏంటి నేను మాట్లాడుతుంటే ఎక్కడో ఆలోచిస్తున్నావు? సంగీత కిరణ్తో మనం ఒక గేమ్ ఆడదామా? వాట్? ఏంటి గేమా? నువ్వేమైనా చిన్నపిల్లవే అనుకుంటున్నావా? ఏ చిన్నపిల్లలే ఆడుకోవాలా? పెద్దవాళ్ళు ఆడుకోకూడదా? అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి. సంగీత అలా అడుగుతుంటే చాలా అందంగా ఉంటుంది. కిరణ్ సంగీతను చూసి ఎందుకు ఆడుకోకూడదు? ఆడుకోవచ్చు. ఏం గేమ్? ట్రూత్ ఆర్ డేర్. సరే అని ఒక బాటిల్ తెచ్చి ఇద్దరూ కూర్చుని ఆడుకుంటూ ఉంటారు. బాటిల్ తిప్పుతారు. బాటిల్ వచ్చి సంగీత వైపు ఆగుతుంది. ట్రూత్ ఆర్ డేర్? కిరణ్ అడుగుతాడు. డేర్, సంగీత అంటుంది. నేను ఏం చెప్పినా చెయ్యాలి. సరే అయితే నాకు ముద్దు పెట్టు. సంగీత కొంచెం సీరియస్గా నన్ను ముద్దు పెట్టుకో, హగ్ చేసుకో లాంటివి కాకుండా కొత్తగా ఇంకేదైనా చెప్పు. ఈ ఇంట్లో ఎవరంటే నీకు కోపమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిట్టాలి. ఇక్కడ నాకు కోపం తెప్పించే వ్యక్తివి నువ్వే. తిట్టాల్సినది నిన్నే. తిట్టమంటావా? వద్దులే తల్లి, అడిగి మరీ తిట్టించుకోవటానికి నాకేమైనా నీలాగా తిక్కనుకున్నావా అని బాటిల్ తిప్పుతాడు. నాకు తిక్క? అది స్పెషల్గా చెప్పాలా అంటూ పోట్లాడుకుంటూ ఉండగానే బాటిల్ కిరణ్ వైపు ఆగుతుంది. నీకేమైనా ఫస్ట్ క్రష్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఒకటి ఉంది. ఎవరు? ఒక అమ్మాయి. ఎవరా అమ్మాయి? ప్రస్తుతానికి డీటెయిల్స్ చెప్పలేను, త్వరలో చెబుతా. అమ్మాయి గురించి వెతికిస్తున్నాను. పూర్తిగా ఆ అమ్మాయి గురించి తెలిసినప్పుడు చెబుతా. ఎందుకు వెతికిస్తున్నావు ఆ అమ్మాయిని? ఒక అబ్బాయి ఆ అమ్మాయి గురించి ఎందుకు వెతికిస్తాడు? ఏం నాకు తెలీదు. నువ్వంత తెలుసుకోలేని చిన్నపిల్లవి ఏం కాదని నాకు తెలుసులే. ఆ మాటకు మొహం తిప్పుకుంటుంది సంగీత. ఏంటి జలసా? నాకు ఎందుకు జలసి? ఏదో ఫ్రెండ్వి కదా తెలుసుకుందామని. ఆ ఆడవారి మాటలకు అర్థాలు వేరని మాకు తెలుసులే. మీరు అవునంటే కాదని, కాదంటే అవునని నవ్వుతాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా కంగారుగా పిఎస్ శరత్ వస్తాడు. అతను చూసి ఏమైంది శరత్, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? శరత్ ఆయాసపడుతూ సార్ అది అది సంగీత అతనికి వాటర్ ఇస్తుంది. శరత్ వాటర్ తాగి సార్ మనం కొత్తగా కడుతున్న వెంచర్ కూలిపోయిందంట అనగానే షాక్ అవుతాడు కిరణ్. ఏంటి నువ్వనేది? నిజం సార్, ఇప్పుడే మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. కిరణ్ శరత్ కంగారుగా అక్కడి నుంచి బయలుదేరుతారు. రాత్రి 10 అయినా కిరణ్ ఇంటికి రాడు. ఫోన్ చేసినా తీయడు. సంగీత ఇంట్లో వాళ్ళు అందరూ టెన్షన్గా ఉంటారు. శరత్ కాల్ చేస్తే అక్కడ గందరగోళంగా ఉండటం వలన అతనికి ఏం వినిపించదు. సంగీత అందరికీ సర్ది చెప్పి విశ్రాంతి తీసుకోమని రూమ్లోకి పంపిస్తుంది. సంగీత కిరణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. 12 గంటలప్పుడు కిరణ్ వస్తాడు. సంగీత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తన కోసం ఎదురు చూస్తూ అలాగే నిద్రపోతుంది. కిరణ్ సంగీతను నిద్రలేపుతాడు. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. నువ్వు కాళ్ళు చేతులు కడుక్కుని రాపో, నేను నీకు ఏదైనా వేడిగా చేస్తాను అని కిచెన్లోకి వెళ్తున్న సంగీతను ఆపుతాడు. సంగీతను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడతారు. సంగీతకు కొంచెం కొంచెం దగ్గరగా జరుగుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు నువ్వు? జరుగుతూ అలా కిరణ్ దగ్గరికి వచ్చే కొద్దీ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. కిరణ్ సంగీతకు మధ్య కొన్ని సెంటీమీటర్ల గ్యాప్ మాత్రమే ఉంటుంది. సంగీత భయంతో కళ్ళు మూసేస్తుంది. కిరణ్ హ్యాపీ బర్త్డే సంగీత అని కేక్ తన ముందు పెడతాడు. సంగీత ఆశ్చర్యంగా నీకెలా తెలుసు నా బర్త్డే అని? ఇష్టమైన వాళ్ళకి సంబంధించినవి అన్నీ అలా తెలిసిపోతుంటాయి.
ముందు నువ్వు కేక్ కట్ చేయి అని క్యాండిల్ వెలిగిస్తాడు. సంగీత కేక్ కట్ చేసి కిరణ్కు తినిపించబోతుంది. కిరణ్ సంగీత చేతిని తన వైపుకే తిప్పి తనకు తినిపిస్తాడు. ఆ తర్వాత తను తింటాడు. సంగీత చాలా సంతోషపడుతుంది. సంగీత, కళ్ళు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకోమని చెబుతున్నాను కదా అని తన కళ్ళు మూస్తాడు. తనకు దగ్గరగా జరిగి బుగ్గ మీద ముద్దు పెడతాడు. సంగీత షాక్ అవుతుంది. కిరణ్ చేసిన పనికి ఒక పక్క సిగ్గు, కోపం రెండూ వస్తాయి. కిరణ్, నిన్ను అని అంటున్న తనను ఎవరో కుదిపినట్లు అనిపించి కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా కిరణ్ ఉంటాడు. నీకేమైనా పిచ్చా? నిద్రలో నవ్వుతున్నావేంటి? సంగీత ఒక నిట్టూర్పు విడిచి, ఇదంతా కల, నిజం అనుకున్నాను. అయినా నాకేంటి ఇలాంటి కల వచ్చింది అని ఆలోచనలో ఉండగా కిరణ్ సంగీతను మళ్ళీ తడతాడు. ఏంటి సంగీత, నువ్వు ఈ మధ్య చాలా పరధ్యానంగా కనిపిస్తున్నావు. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. అవును, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. ఏమైనా తిన్నావా లేదా? తినలేదు, ఆకలేస్తుంది. సరే, నీకోసం నేను ఏమైనా చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళబోతున్న సంగీత చేతిని పట్టుకుంటాడు. ఇందాక కలలో మాదిరి పట్టుకున్నాడు ఏంటి అనుకుంటూ కిరణ్ వైపు తిరుగుతుంది. సంగీత, ఇలా వచ్చి కూర్చో అని చైర్లో కూర్చోబెడతాడు. సంగీత కూర్చుంటుంది. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కేక్ తీసుకుని వచ్చి తన ముందు పెడతాడు. హ్యాపీ బర్త్డే సంగీత అని విష్ చేస్తాడు. సేమ్ ఇలాగే కలలో జరిగింది అనుకుంటూ కిరణ్కు థ్యాంక్స్ చెబుతుంది. అవును, నీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవటం పెద్ద కష్టం ఏం కాదులే. సంగీత కిరణ్ వైపే చూస్తూ ఉంటుంది. ఏంటలా చూస్తున్నావు? నాకు దిష్టి తగులుతుంది. అసలే అందగాడిని. సంగీత నవ్వుతుంది. సంగీత, కళ్ళు మూసుకో. వీడేంటి ఇందాక కలలో మాదిరి ముద్దు పెడతాడా ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి అని కంగారు పడుతుంది. కిరణ్ సంగీత కళ్ళు మూస్తాడు. తనకు దగ్గరగా వస్తాడు. దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది సంగీత. సంగీత దగ్గరగా వెళ్ళి తన ముఖానికి కేక్ పూస్తాడు. 1 సెకండ్, హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తాడు. సంగీత కళ్ళు తెరిచి, నా ముఖమంతా పాడు చేశావు, ఉండు నిన్ను అంటూ పక్కన గ్లాసులో ఉన్న నీళ్లు కిరణ్ మీదకు విసురుతుంది. కిరణ్ తడిచిపోతాడు. నన్నే తడుపుతావా, ఉండు నిన్ను అని జగ్లో నీళ్లు తీసుకుంటాడు. సంగీత అక్కడి నుండి పరిగెత్తుతుంది. అలా పరిగెడుతూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది. వెనుక స్విమ్మింగ్ పూల్, ముందు కిరణ్. వద్దు కిరణ్, ప్లీజ్ అంటూ వెనక్కి వెళ్తుంది. అలా వెళ్తూ కాలు స్లిప్ అయ్యి నీటిలో పడిపోతుంది. అది చూసి కిరణ్ నవ్వుతాడు. నన్ను చూసి నవ్వుతావా, ఉండు నీ పని చెబుతా అని నీళ్లు తన మీదకి విసురుతూ ఉంటుంది. సంగీత, స్టాప్ ఇట్, ఏంటిది, బయటికి రా అని సంగీతకు చేయందిస్తాడు. సంగీత బయటికి వస్తుంది. నన్ను చూసి నవ్వావు, నీతో మాట్లాడను నేను అని అలుగుతుంది సంగీత. సారీ సంగీత, ఇంకెప్పుడు ఇలా చేయను అని తనకు చెబుతుంటే తను వినదు. నో, నీ మాట నేను వినను అని తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది. కిరణ్ దగ్గరికి వచ్చి సారీ చెబుతూ ఉంటాడు. తను అలా తల ఊపుతూ ఉండటం వల్ల కిరణ్ లిప్స్ సంగీత బుగ్గను టచ్ అవుతాయి. సంగీత షాక్ అవుతుంది. కంగారుగా కిరణ్ పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతుంది. కిరణ్ నవ్వుకుని రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకు వస్తాడు. అప్పటికే సంగీత వచ్చి కింద హాల్లో కూర్చుని తల తుడుచుకుంటూ తనకు కిరణ్కు మధ్య జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు చేసుకుని నవ్వుకుంటుంది. కిరణ్ కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేస్తూ ఉంటాడు. కిచెన్లో అలికిడి విని సంగీత వస్తుంది. కిరణ్ పాలు కాచుతూ ఉంటాడు. సంగీత వెళ్ళి నేను కాచి తెస్తాను, నువ్వు వెళ్ళు అని కిరణ్ రూమ్లోకి పంపిస్తుంది. సంగీత పాలు తీసుకుని కిరణ్ గదిలోకి వెళుతుంది. గాలికి ఎగురుతున్న కురులు, పాల గ్లాసుతో వస్తున్న సంగీతను చూసి అచ్చం శోభనపు పెళ్లి కూతురులా ఉంది అనుకుంటాడు కిరణ్. తన మనసు లయ తప్పుతుంది. కిరణ్ కన్నార్పకుండా తననే చూస్తూ ఉంటాడు. సంగీత కిరణ్కు కళ్ళతోనే సైగ చేస్తుంది. ఏంటలా చూస్తున్నావు అని. ఏమీ లేదని తను కూడా మామూలు అవుతాడు కిరణ్. సంగీత తెచ్చిన పాలు తాగుతాడు. సారీ, ఎందుకు? నీ బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను, కానీ శరత్ ఆ విషయం చెప్పేసరికి నీ బర్త్డేని మర్చిపోయాను. దీనికి సారీ ఎందుకు? నీకు తెలుసా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అవును, అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉంది? దేవుడి దయ వల్ల ఎవరికీ ఏమీ కాలేదు, లేకపోతే చాలా ప్రాణ నష్టం జరిగేది. థ్యాంక్ గాడ్ అని మనసులో దండం పెట్టుకుంటాడు.
మంచి వాళ్లకు ఆయన ఎప్పుడూ మంచే చేస్తాడు. వెంచర్ కూలిపోయిందని బాధపడకు, ఆయనే ఎలాగోలా సహాయం చేస్తాడు. నీకు తెలుసా, నేను చాలా భయపడ్డాను. ఎవరికన్నా ఏమైనా అయ్యుంటే ఈ పాటికి జైల్లో ఉండేవాడిని. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. అయినా మేము అన్నీ నాణ్యమైనవే వాడాము. కానీ ఎందుకు ఇలా జరిగింది? కిరణ్, మనకు తెలిసే కాదు, తెలియకుండా కూడా చాలామంది శత్రువులు ఉంటారు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండు అని కిరణ్ను హెచ్చరిస్తుంది సంగీత. నువ్వు చెప్పింది నిజమే. మన ఎదురుగా ఎదుర్కొనే ధైర్యం లేక చాటుగా దెబ్బతీయాలి అనుకుంటారు కొందరు. ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రేపటి నుంచి నాకు చాలా వర్క్ ఉంది. సరే, గుడ్ నైట్ అని నిద్రపోతాడు కిరణ్. సంగీత కూడా తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. పొద్దున్నే అందరూ సంగీతను విష్ చేస్తారు. సంగీత నాన్న రామారావు తనకు పట్టీలు గిఫ్ట్గా ఇస్తాడు. వాటిని చూసి సంగీత సంతోషపడుతుంది. చాలా బాగున్నాయి పట్టీలు అని వాటిని పెట్టుకుని ఇల్లంతా చిన్నపిల్లలా అల్లరి చేస్తుంది. ఇంత చిన్న పట్టీలకే అంత సంతోషపడుతున్నారేంటి? సంగీతను అడుగుతాడు అరవింద్. మా అక్కకు పట్టీలు అంటే చాలా ఇష్టం అరవింద్, సుమ అంటుంది. ఆఫ్టర్ ఆల్ పట్టీలకేనా? అరవింద్ అంటాడు. చూడు అరవింద్, పట్టీలే కదా అని తీసేస్తే పీక కోస్తా అని ఇంద్రా సినిమాలోని డైలాగ్ను మార్చి చెబుతుంది. అరవింద్ సంగీతతో అంత అదృష్టం నాకెందుకులే అని అక్కడి నుంచి వెళ్తాడు. సంగీత కిరణ్కు పట్టీలు చూపించటానికి వెళ్తుంది. కిరణ్ ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సంగీత కిరణ్ దగ్గరికి వచ్చి, కిరణ్ ఇలా చూడు, నా పట్టీలు ఎలా ఉన్నాయో. బాగున్నాయా నాకు అని అడుగుతుంది. కిరణ్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉండటంతో తనకు ఆ పట్టీల శబ్దం చిరాగ్గా అనిపిస్తుంది. సంగీత, నాకు చాలా వర్క్ ఉంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అయినా నువ్వేమైనా చిన్నపిల్లవా పట్టీలు పెట్టుకోవటానికి అని కసురుకుంటాడు. సంగీత బాధపడుతూ అక్కడి నుంచి వస్తుంది. కిందికి రాగానే తన కాళ్లకు ఉన్న పట్టీలు తీస్తుంది. అందరూ తన వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు చిన్నపిల్లలకు ఏదైనా కొత్త బొమ్మ కొనిస్తే ఎంత సంతోషపడతారో అంత ఆనందంగా ఉంటుంది. సడన్గా కామ్గా ఉండేసరికి ఆశ్చర్యపోతారు. ఏమైంది, ఎందుకు పట్టీలు తీస్తున్నావక్క? సుమ అడుగుతుంది. ఏం కాలేదు, ఇవి చాలా ఎక్కువగా శబ్దం చేస్తున్నాయి, నాకు వద్దు. అయినా నేనేమైనా చిన్నపిల్లనా? నాకు వద్దు. సంగీత బాధపడుతూ వెళ్ళిందని తనకు సారీ చెప్పాలని కిందికి వచ్చిన కిరణ్ ఆ మాటలు వింటాడు. తనకు చాలా చాలా సంతోషం వేస్తుంది. సంగీత తనకు ఇష్టం లేదని, తనకు ఇష్టమైన వాటిని తన కోసం వదులుకుంటున్నందుకు. ఇప్పటి వరకు పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు, ఇప్పుడేమైంది? అరవింద్ అంటాడు. ఏం కాలేదు, నాకిష్టం వచ్చినట్లు చేస్తాను, నీకెందుకు అని రూమ్లోకి వెళుతుంది. మీ అక్కకు నిజంగా క్రాక్ అంటాడు అరవింద్ సుమతో. తన తలపై ఎవరో కొట్టినట్లు అనిపించి వెనక్కి చూస్తాడు. కిరణ్ ఉంటాడు. ఇంకొకసారి తనను ఏమైనా అంటే బాగుండదు అని వెళ్తాడు. అది చూసి సుమ నవ్వుతుంది. ఏంటి నవ్వొస్తుందా నీకు? నన్ను మా అన్న కొడితే అని సుమ చేతిని మెలిపెడతాడు. అబ్బా అరవింద్, నొప్పిగా ఉంది, వదులు. సారీ చెప్పు. నేను చెప్పను, నేను వదలను. అయినా నాకు ఇలాగే బాగుంది అంటూ తన నడుమును చేతితో చుట్టేస్తాడు. ఒక పక్క నొప్పి, మరో పక్క రొమాన్స్. రేయ్, కొంచెం పెళ్ళయ్యేదాకా ఆగండిరా. మాకేంటి ఈ ఫ్రీ షో? సిరి మాటలకు తనను వదిలేస్తాడు అరవింద్. ఒక వెర్రి నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్తాడు. కిరణ్ ఆఫీసులో సంగీతను తలుచుకుని తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు. శరత్ కిరణ్ క్యాబిన్లోకి వస్తాడు. కిరణ్ తనలో తను నవ్వుకోవటం చూసి, సార్కి ఏదో అయింది ఈ మధ్య. ఆయనలో ఆయన మాట్లాడుకోవటం, నవ్వుకోవటం చూస్తుంటే భయం వేస్తుంది అనుకుని కిరణ్ దగ్గరికి వెళ్తాడు. సార్, మీకు ఒక విషయం చెబుతాను, ఏమనుకోరు కదా? ఏంటి? సార్, మీరు ఎవరైనా మంచి సైకాలజిస్ట్ దగ్గర చూపించుకోండి. ఈ మధ్య మీ ప్రవర్తన చూస్తుంటే ఎందుకో భయం వేస్తుంది. కిరణ్ కోపంగా శరత్ వైపు చూస్తాడు. సార్, ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. కిరణ్ నవ్వి, నాకేం కాలేదులేవయ్యా, ఏదో గుర్తొచ్చి నవ్వుకుంటున్నా. ఎవరు సార్ ఆ అమ్మాయి? సంగీత గారేనా? కిరణ్ శరత్ వైపు చూస్తాడు. మీరు నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? ఒక మనిషి ప్రేమలో ఉంటేనో పిచ్చివాడైతేనో తప్ప ఇలా బిహేవ్ చేయరు. సంగీత గారిని చూసినప్పుడు మీ కళ్ళల్లో మెరుపు చూస్తేనే తెలుస్తుంది మీరు ఆవిడని ఇష్టపడుతున్నారని. మీది మేడం గారిది మంచి జోడీ సార్. ఎప్పుడు సార్ పప్పన్నం పెట్టేది? నేను ఇంకా తనకు ప్రపోజ్ చేయలేదు, నువ్వు అప్పుడే పెళ్లిదాకా వెళ్ళావు. త్వరగా చేయండి సార్, మీకేం తక్కువ, మేడం గారు తప్పక ఒప్పుకుంటారు.
ప్రపోజ్ చేయాలనే ఉంది కానీ భయంగా ఉంది, ఎక్కడ నో చెబుతుందో అని. మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు సార్. పాజిటివ్గా ఆలోచించండి, చెప్పేయండి. అంతేనంటావా? అంతే సార్, చెప్పేయండి. కిరణ్ సంగీతకు ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకుంటాడు. సంగీత కిరణ్ లవ్ను యాక్సెప్ట్ చేస్తుందా? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.